సునీతకు విముక్తి, రిటర్న్ టు ఎర్త్. 9 నెలల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బ్రూచ్ విల్మోర్లు వారంలో తిరిగి భూమి మీదకు రానున్నారు. కొన్ని నెలలుగా స్పేస్ రాకెట్ ప్రయోగానికి సిద్ధం కావటం, చివర్లో వాయిదా పడటం, సాంకేతిక సమస్యలతో సునీత విలియమ్స్ రాక ఆలస్యమవుతున్న వేళ ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ నాసా సహకారంతో క్రూ 10 మిషన్ను షురూ చేసింది. అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఇందులో 4 వ్యోమగాములు ఉన్నారు. వారిలో 2 అమెరికా, 1 రష్యా, మరొకరు జపాన్కు చెందినవారు. ఈ 4 6 నెలలు ఐఎస్ఎస్లో ఉండనున్నారు. గత సెప్టెంబర్లో స్పేస్ ఎక్స్ వ్యోమనౌకలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన 2 వ్యోమగాములతో కలిసి సునీత, విల్మోర్లు తిరిగి రానున్నారు. ఇందుకు వారం సమయం పడుతోందని చెబుతున్నారు. వీరు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ అవుతారని చెబుతున్నారు. నిజానికి సునీత విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం వారం రోజులే అనుకున్నారు. బోయింగ్ సంస్థ డెవలప్ చేసిన స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాన్ని 2024 జూన్లో నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం 8 రోజుల్లో వారు వెనక్కి తిరిగి రావాలి. కానీ స్టార్లైనర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి రావటం కుదరలేదు. స్టార్లైనర్లో థ్రస్టర్లు ఫెయిల్ కావటం, హీలియం గ్యాస్ లీక్ అవుతున్న విషయాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. రిపేర్లు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వ్యోమగాముల్ని వెనక్కు తీసుకొస్తే వారి ప్రాణాలకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించడంతో స్టార్లైనర్ ఖాళీగానే తిరిగి వచ్చేసింది. అప్పటి నుంచి వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు చాలాసార్లు ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ వ్యవహారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ప్రచారాంశంగా మారిపోయింది. తాము అధికారంలోకి వస్తే అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ను భూమి మీదకు క్షేమంగా తీసుకొస్తామని జో బైడెన్, ట్రంప్ ఇద్దరూ ప్రకటించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చొరవతో క్రూ 10 మిషన్ మొదలైంది. అంతా అనుకున్నట్లు జరిగి మరెలాంటి ట్విస్టులు లేకుంటే వారంలో సునీతతో పాటు విల్మోర్లు భూమి మీదకు అడుగుపెట్టనున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.